మనం ఇచ్చే రక్తం మరొకరికి ప్రాణం నిలబెడుతుంది. ఓ కుటుంబం భవిష్యత్తుకు భరోసా కల్పిస్తుంది. రక్తదానం, ప్రాణదానం మానవతా సమాజంలో బాధ్యత, జన్మ సార్థకత. ఇంతకు మించిన దైవత్వం ఈ విశ్వంలో మరొకటి లేదు. అంతర్జాతీయ రక్తదాన దినోత్సవం సందర్భంగా రక్తదాతలందరికీ అభినందనలు. ఇప్పుడు ప్రత్యేక కథనం ప్రసారం. అయితే రక్తం మార్కెట్లో దొరికే సరుకు కాదు, కృత్రిమంగా తయారు చేసే వస్తువు కాదు. అందుకే మానవ జీవితంలో రక్తం అమూల్యమైనదిగా పరిగణించబడుతుంది. 18 సంవత్సరాల నుండి 55 ఏళ్ల లోపు ఉన్నవారు రక్తదానానికి అర్హులు. ఆరోగ్యవంతులు ఎవరైనా ప్రతి 3 నెలలకు ఒకసారి రక్తదానం చేయవచ్చు. కనీసం రక్తదాతల శరీర బరువు 50 కిలోలు ఉండాలి. క్యాన్సర్ వంటి వ్యాధి నివారణ కోసం ప్రమాదాల సమయంలో క్షతగాత్రులకు అవసరమైన రక్తాన్ని ఇతరుల నుంచి సేకరించి ఎక్కిస్తూ ఉంటారు. ఇలా ఒకరి రక్తం మరొకరికి ఇచ్చే విధానమే రక్తదానం. అయితే అందరి రక్తం అందరికీ సరిపడదు. ఓ గ్రూప్ రక్తం మాత్రం ఎవరికైనా ఎక్కించవచ్చు. అందుకే ఓ గ్రూప్ రకం కలిగిన వారిని విశ్వదాత అని, ఏబి గ్రూపుల రక్తం కలిగిన వారిని విశ్వగ్రహీత అని అంటారు. సుమారు 72 ఏళ్ల క్రితం అరుదైన బాంబే బెడ్ గ్రూప్ ను కనుగొన్నారు. వీరి సంఖ్య దేశవ్యాప్తంగా వందల సంఖ్యలోనే ఉంది. 1901లో ఆస్ట్రేలియాకు చెందిన నోబెల్ విజేత కార్ల్ ల్యాండ్స్టీనర్ మొదటిసారిగా రక్తాన్ని వర్గీకరించారు. ఏ, బి, ఓ రక్త గ్రూపులను పరిశోధనల ద్వారా గుర్తించినందుకు ఆయనకు నోబెల్ బహుమతి లభించింది. దీంతో ఆయన జయంతికి గుర్తుగా ప్రతి ఏటా జూన్ 14న రక్తదాతల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. మొదటిసారిగా ఈ దినోత్సవాన్ని 2004లో అన్ని దేశాల్లో నిర్వహించారు. రక్తదాతల దినోత్సవం విశ్వవ్యాప్తమై 2024కు 20 ఏళ్లు నిండింది. రక్తదానంపై అనేక అపోహలు, అనుమానాలు ఉన్నాయి. రక్తదానం చేస్తే శరీరం బలహీనపడి నీరసించిపోతారనే అపోహ ఉంది. కానీ రక్తదానం తర్వాత ఎటువంటి బలహీనత ఏర్పడదని, ఎప్పటిలాగే ఆరోగ్యంగా ఉంటారని వైద్యులు భరోసా ఇస్తున్నారు. అలాగే రక్తదానం చేసే సమయంలో విపరీతమైన నొప్పి ఉంటున్నది కూడా అవాస్తవం. సురక్షితమైన విధానాల ద్వారా జరిగే రక్తదానం ఎయిడ్స్ సంక్రమించదు. రక్తదానం చేసిన తర్వాత మీ శరీరానికి రక్త పరిమాణాన్ని పునరుద్ధరించడానికి సమయం కావాలి. అందుకోసం పుష్కలంగా ద్రవాల పదార్థాలు తీసుకోవాల్సి ఉంటుంది. కొన్ని గంటల పాటు శ్రమకు దూరంగా ఉండాలి. డాక్టర్లే ప్రాణదాతలు కాదు, రక్తదాతలు కూడా అదే కోవలోకి వస్తారు. రక్తదానం చేసి ప్రాణదాతలుగా మహనీయులు ఎంతో మంది ఉన్నారు. ఆ ప్రాణదాతలందరికీ సిసిసి ఛానల్ తరపున హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. రక్తం అవసరమైన వారు రెడ్ క్రాస్ కు చెందిన 1800-733-2767 టోల్ ఫ్రీ నంబర్కు ఎల్లవేళలా ఫోన్ చేయవచ్చు. అంతర్జాతీయ రక్తదాన దినోత్సవం సందర్భంగా సిసిసి ప్రేక్షకులందరికీ కూడా రక్తదాన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అడబాల రామకృష్ణారావు అయిన నేను ఇంతవరకు 55 పర్యాయాలు రక్తదానం చేయడం జరిగింది. నా ప్రతి జన్మదినానికి రక్తదానం చేయడంతో పాటు సంవత్సరం మధ్యకాలంలో ఎవరికైనా రక్తం అవసరమైనప్పుడు నేను రెండవ పర్యాయం కూడా 15 పర్యాయాలు రక్తం దానంగా ఇవ్వడం జరిగింది. రక్తదానం అనేది ప్రాణదానం కిందే లెక్క. గవర్నమెంట్ హాస్పిటల్కి కానీ మా చైర్మన్ శేషారెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రతి 3 నెలలకి అంటే అండి ముఖ్యంగా జూన్లో వచ్చే బ్లడ్ డోనర్స్ డేకి, అక్టోబర్ 1న వచ్చే బ్లడ్ డొనేషన్ డేకి, అలాగే మనకి జనవరి 12న వచ్చే యూత్ డేకి ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలతోటి బ్లడ్ డొనేట్ చేయించమంటారు. అలాగే మనకి పోలీస్ అమరవీరులు మ్యారిటర్స్ డేకి కూడా మన పిల్లలంతా డొనేట్ చేస్తారండి. ఇప్పటికీ 79 సార్లు రక్తదానం చేయడం జరిగింది. దీనికి ఏ విషయాలకు గర్వపడకపోయినా యాజ్ ఏ బ్లడ్ డోనర్గా నేను ఎప్పుడు చాలా గర్వపడతాను, చాలా సంతోషిస్తాను. ఎందుకంటే ఆపదలో అవసరమైన వాళ్ళకి మనం జేబులో డబ్బులు రూపాయి ఇవ్వాలన్నా సరే ఆలోచిస్తాం, అసలు ఈ రూపాయి ఎందుకు ఇవ్వాలి అని. కానీ భగవంతుడు మనకు ఆరోగ్యాన్ని ఇచ్చాడు. అవసరమైన వాళ్ళకి ఆపద సమయంలో మనం బ్లడ్ డొనేట్ చేయడం వల్ల వాళ్ళకి ఒక రకంగా రక్తదాత ప్రాణదాత అంటారు. జూన్ 14వ తారీఖు ప్రపంచ బ్లడ్ డోనర్స్ డేగా జరుపుకుంటున్నాం. మనం బ్లడ్ ఒక ప్యాకెట్ ఇచ్చినచో 3 ప్రాణాలను మనం నిలపగలము. కరోనా వచ్చిన తర్వాత బ్లడ్ డొనేషన్ క్యాంపులు కూడా బాగా తగ్గిపోయాయి. పూర్వము చిరంజీవి గారి వల్ల, చాలా గొప్ప వ్యక్తుల వల్ల విపరీతంగా బ్లడ్ డొనేషన్స్ జరిగేవి, బ్లడ్ డొనేషన్ క్యాంపులు జరిగేవి. బ్లడ్ మా దగ్గర సర్ప్లస్గా ఉండేది. నేను 1993 నుంచి బ్లడ్ ఇవ్వటం మొదలెట్టాను. అంటే నా కళ్ళ ఎదురుగుండో బాబు చనిపోతే బ్లడ్ అంతగా ఇలాగా ఇవ్వకపోతే ఇలా చనిపోతారా అని అప్పటి నుంచి
93 నుంచి కూడా నేను కొనసాగిస్తూ నా వల్ల ఇంకో 10 మంది తయారవ్వాలని ఇప్పటికి 98 సార్లు ఇచ్చి నా వల్ల ఇంకా 10 మంది కూడా తయారవుతున్నారండి. ఎవరికి హానికరం రాకూడదు, అందరికీ బ్లడ్ అందాలి, అందరూ సుఖశాంతులతో ఉండాలి, ఎవరికి ఇబ్బంది రాకూడదని